ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు కౌశిక్ మల్టీథెరపీ ఆయుర్వేద హాస్పిటల్ ఫ్రమ్ సరూర్ నగర్ ఆయుర్వేద డాక్టర్ బాలకృష్ణ గారు ఉన్నారు. చాలా మంది క్లియర్ స్కిన్ కోసం చాలా రకాల ఫేషియల్స్ అండ్ చాలా రకాల హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు. బట్ అది క్లియర్ కాక సెట్ కాక చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, చాలా మందికి అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా స్కిన్ అనేది గ్లోయింగ్గా అండ్ క్లియర్ స్కిన్ కావాలని కోరుకుంటూ ఉంటారు. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే పింపుల్స్ ఎక్కువ వస్తాయి, దానివల్ల మచ్చలు పడతాయి. దాన్ని తగ్గడానికి ఏయో క్రీమ్స్ అన్ని అప్లై చేస్తూ ఉంటారు, ఆ కెమికల్స్ ఉంటాయి. సో అవి సెట్ కావు, మళ్ళీ ఇంకొకటి యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సార్? రీజన్ చూసినట్లయితే మనకి ఏంటంటే చర్మం అతిపెద్ద అవయవం, మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం మాత్రమే. ఆ చర్మం ఒళ్ళంతా మన మానవ శరీరం అంతా ఎముకల్ని అన్ని అవయవాల్ని చర్మంతో కప్పబడి ఉంటుంది. మనం శరీరానికి ఎలాగైతే డ్రెస్ వేసుకుంటామో గుడ్డలతో, అలాగే మన శరీర అవయవాలన్నింటినీ కూడా చర్మంతో కప్పబడి ఉంటుంది పూర్తిగా. అయితే ఫేషియల్లో కూడా మన ఎముకలపై ఎలా ఉంటాయి, ఎముకల పైన చర్మం కప్పబడి ఉంటుంది అంతే మందంగా, అదే విధంగా అలా కప్పబడి వెళ్ళిపోతుంది. అయితే చర్మంలో ఒక రకమైన స్వేద గ్రంథులు ఉంటాయి, అంటే చెమట వస్తూ ఉంటుంది, స్వెట్. అలాగే పర్టికులర్ ఏజ్, ఇందాక మీరు అన్నట్టుగా పర్టికులర్ ఏజ్, టీనేజ్ 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి 18 లాస్ట్ 20 వరకు కూడా పింపుల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కౌమార దశ అంటారు, అప్పుడు వస్తుంటాయి. మరి వస్తే ఏం చేస్తాము, వికారంగా ఉన్నాయని, ఉబ్బెత్తుగా ఉన్నాయని, రెడ్గా ఉన్నాయని, కాస్త దురదలు వస్తున్నాయని చెప్పేసి గిల్లేస్తుంటాం. గిల్లకూడదు, రబ్ చేస్తుంటాం, ర్యాష్ ఇలా గోకేస్తుంటాం, దాని గోర్లతో గిల్లుతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే పెట్టకూడదు. అలా వేసేసిన వెంటనే ఇలా గిల్లిన తర్వాత గోరుతో అక్కడేంటి అందులో ఉన్న ద్రావం బయటకు వచ్చేసి అక్కడ గుల్లలు పడిపోయి నల్లగా మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల పింపుల్స్ ఉన్నట్లయితే ఏ పరిస్థితిలో గిల్లకూడదు వచ్చినట్లయితే. మరి రావడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే ఎక్కువ స్వెట్ వస్తుంది కొంతమందిలో. ఆ వచ్చిన వాళ్ళకి ముఖం పైన ఎక్కడైతే డౌన్ఫాల్ ఉంటుందో అక్కడ మురికి చేరిపోతుంది. చెమటతో పాటు డస్ట్, గాలితో దుమ్ము వచ్చి అంటుకుంటుంది. దానిలో ఒక రకమైన క్రిములు ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ద్వారా పింపుల్స్ త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలి మరి ఇక్కడ అలా రాకుండా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది? ఇలా ప్రతి మనిషి కూడా ఎక్కువసార్లు చల్లటి నీటితో ముఖాన్ని వాష్ చేస్తూ ఉండాలి. ఎక్కువసార్లు ఏం సోప్ అక్కర్లేదు, ఊరికే ముఖం ఎక్కువసేపు కడుగుతూ ఉండాలి. ఎక్కువ చల్లటి మామూలు నీళ్ళు, ఐస్ అక్కర్లేదు, మామూలు సాధారణ ఫ్రిడ్జ్ వాటర్ అక్కర్లేదు, హాట్ వాటర్ అక్కర్లేదు, నార్మల్ వాటర్తో ముఖం ఎక్కువసార్లు ఎక్కువసార్లు కడుగుతూ ఉండాలి. బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి బయట నుంచి వస్తాం, ఇంట్లో చికాకుగా ఉంటుంది, చెమటగా ఉంటుంది, టవల్ పెట్టి తుడిచేస్తూ ఉంటాం. దానివల్ల ముఖం అంతా నల్లగా మారిపోతుంది, అంటుకుంటూ ఉంటుంది. అక్కడ మళ్ళీ డస్ట్ పట్టుకొని పింపుల్స్ తయారవుతాయి. సో మెనీ టైప్స్ ఆఫ్ ప్యాచెస్ వస్తాయి. అందువల్ల బయట నుంచి రాగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న కొంచెం చికాగ్గా ఉక్కగా ఉంది లేసి వెంటనే నీళ్ళతో కడిగేస్తుంది. అలా కడగడం వల్ల ఏంటి, మొహం మీద పేరుకుపోయినటువంటి డస్ట్ వెంటనే వెళ్ళిపోతుంది. దానివల్ల పింపుల్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, ఆయిలీ స్కిన్కి ఇప్పుడు చెప్పారు. కొంతమంది బాగా డ్రై స్కిన్ ఉంటుంది, ఏదున్నా ఇలా కడగడం వల్ల బెస్ట్ అవుతుంది, మంచిగా. అసలు డ్రై స్కిన్కి మనకి ఎట్లాంటి, డ్రై స్కిన్ వాళ్ళకి చెప్పండి అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఆయిల్ స్కిన్ అయినా ఏ స్కిన్ అయినా సాధారణంగా ఫేస్ ఎక్కువసార్లు కడగడం ఇంపార్టెంట్, అంతే ఇంపార్టెంట్. ఇకపోతే మరి పింపుల్స్ వచ్చాక ఏం చేస్తే మంచిది, రాకుండా అనుకుంటున్నాం, అయినప్పటికీ వస్తే ఏం చేయాలి? వస్తే కూడా ముఖం ఎక్కువసార్లు కడగాలి, అంతే. ఫస్ట్ కడుగుతూ ఉండాలి. తర్వాత ఏదైతే డీప్ ఫ్రైస్ కానీ స్నాక్స్, ఇందాక చెప్పినాయి బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఇవి అసలే తినకూడదు. ఇవి పూర్తిగా మానేసేయాలి. మానేస్తే కొంతవరకు ఇవి రాకుండా ఉంటాయి. ఏంటంటే ఈ సెబాస్టియన్ గ్లాండ్స్ నుంచి ఒక రకమైన ఆయిల్స్ ఉత్పన్నం అవుతూ ఉంటాయి, దానివల్ల పింపుల్స్ తయారవుతుంటాయి. కాబట్టి మరి అవి ఎక్కువగా ఉత్పన్నం కాకుండా
మనకు సరిపడేంత ఉత్పత్తి అయ్యేటట్టుగా శరీరం కొంత గ్లో ఉండాలంటే కొంత ఆయిల్ రావాలి, మరీ ఎక్కువ కాకుండా కొంత ఆయిల్ రావాలి, అంటే బయటకు రాదు, శరీరంలో ఉత్పత్తి అవుతుండాలి స్కిన్ లోపల. అప్పుడు మనకి ముఖం మెరిసినట్టుగా మంచిగా అందంగా ప్రతి కనబడే అవకాశం ఉంది. పూర్తిగా డ్రై స్కిన్ అంటే ఆయిల్ అవ్వట్లేదు అని అర్థం అన్నమాట. అందుకే ఎప్పుడు ఎండిపోయినట్టుగా పేలిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. కారణాలు ఇవన్నమాట. అందుకని మంచిగా ఆహారం తీసుకోవాలి, పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నట్లయితే నిండుగా నిగారింపుగా ముఖం నిగారింపుగా నిండుగా కనిపిస్తుంది బ్రైటెస్ట్. సో సార్ క్లియర్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? దానికి మామూలుగా స్కిన్ గ్లో కావడానికి, ఫేస్ గ్లో కావడానికి మామూలుగా పింపుల్స్ ఉన్నా లేకున్నా జాజికాయ జాపత్రి అని దొరుకుతాయి మన ఇంట్లో, మసాలా దినుసులు ఉంటాయి. ఇప్పుడు అందరికీ తెలియదు కానీ ఉంటాయి. పచారు కొట్టుకెళ్ళి జాజికాయలు ఇవ్వండి ఏంటి ఇస్తారు, గుండ్రగా ఉంటాయి. అవి మామూలుగా పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ ఎత్తి పెట్టుకొని ముఖం మామూలుగా చల్లటి నీళ్ళతో కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసి మళ్ళీ వేడి నీళ్ళు ఒక బౌల్లో వేడి నీళ్ళు పట్టేసి దానిపైన ఇలా మొహం పెట్టాలి, నీటి ఆవిరితో ముఖానికి పట్టించాలి. పట్టిస్తే ఏంటంటే ఈ సూక్ష్మ రంధ్రాలు ఏదైతే ఉంటాయో చర్మ రంధ్రాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాయితే ఇందాక చెప్పినటువంటి జాజికాయ పౌడర్ ఏదైతే ఉందో మామూలు పాలు ఉంటాయి కదా, మిల్క్ పాలల్లో కలిపేసి సెమీ లిక్విడ్ లాగా ఫేషియల్ లాగా కలిపేసి ముఖం అంతా పట్టించాలి. మూటిమలు ఉన్న దగ్గర కాస్త ఎక్కువగా, మిగతా ప్రాంతాలలో లైట్గా పెట్టేసాలి. పెట్టేసి 15-20 మినిట్స్ ఉంచేసి చల్లటి నీళ్ళతో కడిగేస్తే సరిపోతుంది. చల్లగా మీన్స్ నార్మల్ వాటర్, ఆ వాటర్తో కడిగేస్తున్నాను. ఇంకా ఫేస్కి సబ్బు కాకుండా సున్నిపిండి లాంటివి పెట్టేస్తే మంచి గ్లో వస్తుంటుంది. పింపుల్స్ అది వాడుతూ ఉంటే కంటిన్యూగా వాడితే తగ్గిపోయే అవకాశం ఉంది. ఫేస్ గ్లో కూడా వస్తుంది. డ్రై స్కిన్ అయినా మామూలుగా ఆయిలీ స్కిన్ అయినా కూడా ఈ ఒకే ఒక చిట్కాతో నయమయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా చేదు కూరలు కొంచెం ఎక్కువగా తింటూ ఉండాలి. అది కాకరకాయ కానీ మెంతికూర పప్పు కానీ వీక్లీ 1 or 2 అలా తీసుకుంటే ఈ స్కిన్ డిసీజెస్ రాకుండా, ఇది కూడా ఒక రకమైన స్కిన్ డిసీజ్ కిందకే మారుతుంది కనుక అలా తీసుకుంటే కూడా స్కిన్ గ్లో చాలా బాగా వచ్చే అవకాశం ఉంది. పింపుల్స్ లేకుండా క్లియర్ స్కిన్ కోసం, గ్లోయింగ్ స్కిన్ కోసం హోమ్ రెమెడీస్తో పాటు ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.